రామ్నాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ అంశం నిన్నటి నుంచి బాగా ఎల్లో మీడియా బాగా హైప్ ఇస్తూ తీసుకొస్తున్న అంశం కదా. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయిన విధానం ఇది మరింత ఆయనకి నష్టం చేసేలాగుందా, లేకపోతే కార్యకర్తల్లో ధైర్యం నింపేలాగుందా? ఇట్లాంటి వాటిని నేను అసలు పట్టించుకోనని అలా అదే దూది పింజల్లాగా అట్లా గాలికి వదిలేసినట్టుగా కనిపిస్తోందా? ఇప్పుడు ఈశ్వర్ గారి ప్లకార్డులు పట్టుకున్నారా లేదా అన్నది అది ఒక చిన్న అంశం అంతే. ఎవరో అక్కడికక్కడ తెచ్చుకున్నారు, ఓకే అయింది. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి, వాస్తవిక పరిస్థితి ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార బలాన్ని, పోలీసుల్ని ఉపయోగించి ఒకవైపు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చరిత్రలో ఏపీలో ఎప్పుడూ ఒక రాజకీయ పార్టీని అణిచివేయనంత స్థాయిలో అణిచివేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ నుండి రియాక్షన్ ఉంటుంది. మేము వచ్చిన తర్వాత అని అనుకోకుండా ఎలా ఉంటారు అవతల వాళ్ళు కూడా అంటారు. ప్లకార్డులలో అలాంటి స్లోగన్లు రాసుకోవడం రైటా రాంగ్ అనేది తర్వాత. కానీ ఇది మాత్రం నిజం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తే మాత్రం చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏది ఈ ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు, కొందరు పోలీసు అధికారులు మాత్రం తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. దాంట్లో అనుమానం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, విషయం క్లియర్ గా చెప్పారు. 2.0 చూస్తారు, ఇలా ఉండదని కూడా చెప్పారు. లేకుంటే ఇంక ఇట్లా వదిలేసి యాక్చువల్ ఏంటి, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ మధ్య ఈ రాష్ట్రంలో రాజకీయాలు నడిచినప్పుడు ఒకలా ఉండేది పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లలో ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఏమీ అనలేదు, ఎవరి జోలికి వెళ్ళలేదు. ఈయన స్వయంగా వైసీపీ వాళ్ళని కంట్రోల్ చేశారు. కొందరు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే మొన్న హెలికాప్టర్ ఎట్లా దిగుతుందో చూద్దామన్న ఫ్యామిలీకి కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో అదనంగా గన్మెన్లను కేటాయించారు. దాన్నంతా ఇప్పుడు ఏమనుకున్నారు తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఏమీ చేయడు, ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి వైసీపీ వాళ్ళని లోపలేసినా కొట్టినా చంపినా ఏమీ కాదు అన్న ఒక భావజాలానికి వాళ్ళు వచ్చేసారు. అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చూపించిన కొద్దిగా మంచితనాన్ని వాళ్ళు ఇలా అర్థం చేసుకున్నారు. సో నెక్స్ట్ వైసీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అన్నా కూడా కొందరు ఆగే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఆ పెయిన్ అన్నది అనుభవించిన వాడికి తెలుస్తుంది. బయట మన లాంటి వాళ్ళం కూర్చొని వాళ్ళకి అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అనొచ్చు. కానీ స్వయంగా ఆ పెయిన్ ను చూస్తున్న వాళ్ళకి ఆ బాధ, ఆ ఆక్రోశం అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన కంట్రోల్లో పరిస్థితి ఉందో లేదో కానీ అత్యధికంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఉండేది నారా లోకేష్ గారు. ఆయన ఒక ప్రమాదకరమైన పొజిషన్లోనికి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులే తీసుకెళ్తున్నారు. దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అంటే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డిని నా ఫ్లెక్సీని ప్రదర్శించిన తర్వాత ప్లకార్డులని ఒక టీవీ ఛానల్లో పెట్టిన తమ్ముడేలు చూస్తే ఎవరు నారా లోకేష్ ను రెచ్చగొడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే నచ్చని మీడియా సంస్థలు నారా లోకేష్ ద్వారా తాము అనుకున్నది సాధించాలనుకుని రెచ్చగొడుతున్నారా అనేది చంద్రబాబు నాయుడు గారు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఫ్యాక్షన్ ఏరియాలో కొంతమంది ఉంటారు, కొంతమంది ఫ్యాక్షనిస్టులు తమ పిల్లల్ని దూరంగా తీసుకెళ్లి చదివిస్తారు. ఎందుకు చదివిస్తారు అంటే ఇక్కడే ఉంటే ఆ ఫ్యాక్షనిస్ట్ చుట్టూ ఉండే వాళ్ళు మామూలుగా ఉండరు. వాళ్ళు ఎలా ఉంటారంటే మీ నాన్న పెద్ద ఫ్యాక్షనిస్టు, మీ నాన్న ఇలా నడిచి వెళ్తుంటే మొత్తం లేచి నిలబడతారు, నువ్వు అలాంటి ఆయనకు కొడుకుగా పుట్టిన నువ్వు కూడా తొడగొట్టాల్సిందే, మీసం తిప్పాల్సిందే, అవతల మీద దాడులు చేయాల్సిందే అని రెచ్చగొడతారని చెప్పి ఫ్యాక్షనిస్టులు వాళ్ళ పిల్లల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా ప్రమాదకరం. ఈరోజు నిన్న నైట్ కావచ్చు, ఇందాక కావచ్చు, ఓ టీవీ ఛానల్ పెట్టిన తమ్ముడేలు ఏంటంటే నైట్ ఈ ప్లకార్డులను కార్యకర్తలు ప్రదర్శిస్తే ఎవరో ఆ టీడీపీన వైసీపీన పక్కన పెడితే దాని మీద లోకేష్ గారు ఇది చూడండి రఫా నరుకుతారంట అని చెప్పి పెద్ద లోకేష్ ఫోటో పెట్టి డిబేట్ లో ఈ స్లోగన్స్ పెట్టారంటే నారా లోకేష్ ని రెచ్చగొడుతున్నారు. ఆ తమిళలో హోంమంత్రి లేరు, అనిత గారు ముఖ్యమంత్రి గారు లేరు. అసలు నారా లోకేష్ కి ఏం సంబంధం అని ఆయన ఫోటోలను పెట్టి రెచ్చగొడుతున్నాయి. ఇందాక కూడా అదే లోకేష్ గారు ఇక మీరు రెడీ కావాల్సిందే, జగన్మోహన్ రెడ్డి కూడా రెడీ అంటున్నారు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి తన కుమారుడిని కొన్ని మీడియా సంస్థలు ఎలా వాడుతున్నాయి అని. అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారైనా, నారా లోకేష్ గారైనా, మీరైనా, ఎవరైనా కూడా అందరూ 60, 70, 80 కిలోల మనుషులే. అధికారం ఉన్నప్పుడు 1000 ఏనుగుల బలం ఉందని చెప్పి దాన్ని ఇష్టానుసారం వాడితే అధికారం పోయి అవతల వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు మనకి ఎలాంటి పరిస్థితి వస్తాయి అన్నది ఆలోచించుకోవాలి. నారా లోకేష్ గారు చాలా ప్రమాదకరమైన రాజకీయాలు చేస్తున్నారు. తాను నా క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయిన విధానం ప్లస్సా మైనసా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ఒకవైపు వరుసగా 100ల మీద కేసులు పెట్టి లోపలేస్తున్నారు, 3rd డిగ్రీలు వాడుతూ ఉన్నారు, దాడులు చేస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా అవును మనం వచ్చిన తర్వాత అలాగే ఉంటుంది, దీనికి దెబ్బకు దెబ్బ ఉంటుంది అని చెప్పకపోతే ఇంకా ఇంటికి దూరు కూడా కొడతారు వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని, అందరినీ. ఆ భయం లేకే కదా. కాబట్టి తప్పనిసరిగా ఆయన పార్టీ అధ్యక్షుడుగా తన క్యాడర్లో బలం ధైర్యం నింపడానికి, మనోధైర్యం నింపడానికి ఎవరైనా ఇలా మాట్లాడాల్సిందే. దాంట్లో అనుమానం ఏముంది? మన నారా లోకేష్ గారు ఎందుకన్నారు పదే రెడ్ బుక్ ప్రతి ఒక్కరి సంగతి తెలుస్తానని అప్పట్లో ఎందుకన్నారు? వీళ్ళన్నా సగటు సామాన్యులు పాపం వాళ్ళు ఎవరో తెలియదు. కానీ ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా ఉంటూ ఒక పెద్ద రాజకీయ కుటుంబంలో ఉన్న వ్యక్తి
ఎంత మెచ్యూర్ గా వ్యవహరించాలి. కానీ నారా లోకేష్ గారు వ్యవహరించినప్పుడు ఇక సామాన్య కార్యకర్తలు అంత మెచ్యూర్డ్ గా ఆలోచించాలి. వాళ్ళు నాకు తెలిసి ఆ ప్లకార్డు పట్టుకున్నప్పుడు కూడా ఇది ఇంత అవుతుంది ఇష్యూ అని అనుకుంటారు. ఏదో సినిమా స్లోగన్ బాగుంది కదా అని ఏదో పెట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇంతకంటే దారుణమైన స్లోగన్లు, అసలు తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార గీతమే ఏంటి, సైకో పోవాలి అంటే ఒక నెగిటివ్ సాంగ్, దాన్ని ఎవరు మాట్లాడరు. అంటే వీళ్ళు మీడియా బలం పెట్టుకొని అవతల తెలిసి తెలియక ఎవరైనా చిన్న చిన్న పిల్లల్లో ఒక చిన్న తప్పు చేసినా సరే దాన్ని మొత్తం వైసీపీకి చుట్టేసి వైసీపీ మొత్తం ఇలాంటి పార్టీ ఇదిగో ఇలా ఉంటుంది అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది క్లియర్. అయితే ఇంకోసారి అయినా చెప్పాల్సింది ఏంటంటే ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళు చెప్తున్నట్లు, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నా, ఇదివరకు ఒకసారి చెప్పాను, వీళ్ళు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రాక్షసుడు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దుర్మార్గుడా కాదు. వీళ్ళకి ఎవరైతే ఎదురు నిలబడతారో ఆయా సందర్భాల్లో నిలబడిన ప్రతి ఒక్కరిని రాక్షసులు, దుర్మార్గులు, భూమి మీద ఉండడానికి అనర్హులని ముద్ర వేయడం అనేది వీళ్ళకి చాలా కామన్ గా జరుగుతోంది తెలుగుదేశం పార్టీ మీడియా. దీనికి నరేంద్ర మోడీ గారు మినహాయింపు కాదు, రాళ్ల దాడికి గురైన అమిత్ షా గారు మినహాయింపు కాదు, సీనియర్ ఎన్టీఆర్ మినహాయింపు కాదు, జూనియర్ ఎన్టీఆర్ మినహాయింపు కాదు, లక్ష్మీ పార్వతి కూడా మినహాయింపు కాదు, జగన్మోహన్ రెడ్డి మినహాయింపు కాదు, వైఎస్ఆర్ మినహాయింపు కాదు, కేసీఆర్ మినహాయింపు కాదు, కేటీఆర్ మినహాయింపు కాదు, కేటీఆర్ చెల్లెలు కవిత మినహాయింపు కాదు, ఈ రోజు అటుపక్షాలు మాట్లాడుతున్న షర్మిలా గారు కూడా ఒకరోజు మినహాయింపు కాదు వీళ్ళకి. అంటే వీళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా రాజకీయం చేసేందుకు అటువైపు నిలబడతారో వాళ్ళందరి మీద రాక్షసులు మార్కులని ముద్ర వేయడం అనేది చాలా కామన్. పవన్ కళ్యాణ్ వాళ్ళతో లేకపోతే కూడా పవన్ కళ్యాణ్ కూడా అదే గతి కదా, ఆల్రెడీ ప్రచారం చేశారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద, చిరంజీవి గారి కుటుంబం మీద కూడా చేశారు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు నాకు గుండె కొట్టించారన్న క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నడిచిందని. చిరంజీవి గారి కుమార్తెల మీద దాడి జరిగింది కేంద్ర కార్యాలయం నుంచి, టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి అని గతంలో ఒప్పారు. నా తల్లి జోలికి వచ్చావు లోకేష్, నేను వదిలిపెట్టానని కూడా చెప్పారు. అంటే ఎవరైతే తమకు వ్యతిరేకంగా అవతల వర్గంగా నిలబడుతున్నారు, మాకు పోటీగా వస్తున్నారంటే వాళ్ళందరి మీద ఇలాంటి ముద్రలు వేయడం అనేది టీడీపీకి కామన్. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారికి వద్ద సరెండర్ అయి కూర్చున్నాయి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎక్కడ సరెండర్ కావడం లేదు, కాంప్రమైజ్ కావలేదు. దాంతో తనకున్న మీడియా బలం, అధికార బలం అన్ని ఉపయోగించి, పోలీస్ బలం అన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, దుర్మార్గుడు, ఈ భూమి మీద ఉండడానికే వీల్లేదు. ఇంకా పైన ఇంకా ఏంటి ముసుగేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని అణిచివేయడం అన్నది పారిశ్రామిక వృద్ధి రేటుకి అవకాశం వస్తుంది, పెట్టుబడులు వస్తాయి. జగన్మోహన్ రెడ్డిని అణిచివేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. జగన్మోహన్ రెడ్డిని అణిచేస్తే పోలవరం పూర్తవుతుంది. జగన్మోహన్ రెడ్డిని అణిచివేస్తే అమరావతి పూర్తవుతుంది. ఇలాంటి సంబంధం లేని అంశాలన్నింటినీ తెరపైకి తెచ్చి ఓహో నిజమేనేమో జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇవన్నీ వస్తాయేమో అన్న ఒక ఇంప్రెషన్ కలిగించి దెబ్బ కొట్టడానికి చాలా ప్లాన్డ్ గా తన మీడియా బలంతో అటాక్ చేస్తున్నారు. ఇది ప్రజలైతే గమనించాల్సిన అవసరం ఉంది. ఈశ్వర్ రైట్, మీరు చెప్పండి చింతా ప్రదీప్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ రప్ప ఈ ప్లకార్డు పైన ఏంటి, రాంగా రైటా? ఒక చిన్న బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అండి, ఇప్పుడు 2014 నుంచి 19 కూడా వీళ్ళ ప్రభుత్వం ఉండింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షము. అప్పుడు మా స్లోగన్స్ ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. ఎంతో హుందాగా బై బై బాబు అనేది పెద్ద స్లోగన్ అప్పుడు. అవును. లేకపోతే రావాలి జగన్, కావాలి జగన్ అనేది స్లోగన్. కరెక్ట్. మరి ఆ రోజు నరుకుతాం, చంపుతాం అనే స్లోగన్ ఉన్నాయా అండి? లేవు. కరెక్ట్. అసలు ఆ కల్చరే లేదు. వీళ్ళు 2024 వచ్చే లోపల ఇందాక సోదరులు చెప్పినట్లు సైకో పోవాలి, సైకిల్ రావాలి, లేకపోతే మీ దగ్గర 11 కేసులుంటేనే నా దగ్గరికి రండి, నేను అధికారంలోకి వచ్చినాక చెలరేగిపోతాను, విచ్చలవిడిగా నా ప్రతాపం చూపిస్తాను, ఎర్రబుక్కు రాజ్యాంగం బయటకు పెడతానని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి ఈ కొత్త కల్చర్ కి బీజం వేసిందే తెలుగుదేశం వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే అండి, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా లోకేష్ బయటకు వచ్చేసి ఎర్రబుక్కు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాను, నా ఇష్టారీతిన నేను బిహేవ్ చేస్తాను అంటే కూడా అందరూ భయపడుతూ అని గజగజ వణికిపోతూ సైలెంట్ గా ఉండాలి. ఎవడు కూడా కడుపు మండినోడు కూడా బయటకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడకూడదంట. మాట్లాడితే దాన్ని మరింత పెద్దగా బూచిగా చూపించడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఒకటండి, మీరు అడిగిన ప్రశ్నకే సూటిగా సమాధానం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిండేది అది ఎవడో చిన్నపిల్లాడు ఒక సినిమా డైలాగ్ లాగా రాశాడు, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనా? ఒకటి మాత్రం పక్కా అండి, అది ఎవరు రాశారో ఎందుకు తెచ్చారో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ లో 2.0 మాత్రం ఫిక్స్. అది ఎలా ఉంటుంది అన్నది తినబోతూ రుచెందుకు అది ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చూస్తారు.
అండ్ ఆల్సో ఈ సందర్భంగా మా కార్యకర్తలకు మేము భరోసా ఇచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. Yes. వారు ఎప్పుడు కూడా ఒక్కరిని చెడ్డ మాట వారు మాట్లాడలేదండి. ఇది సందర్భం అసందర్భం ఒక ప్రశ్న మీ ద్వారా నారా లోకేష్ గారిని అడుగుతున్నాండి. ఒకవేళ నేను ఇప్పుడు మాట్లాడే మాట అది చెడుగా ఉంది అది ఇది అంటే నారా లోకేష్ గారిని అరెస్ట్ చేయాలండి. సారీ టు సే దిస్, ఐ నో ఇది ఇటువంటి ఛానల్లో మాట్లాడకూడదు. డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని వారు వాళ్ళ తండ్రిని జైల్లో పెట్టినప్పుడు పోలీసు వాళ్ళతో మాట్లాడుతూ ముండల్ని మింగడానికి లండన్ అవునవును పోయాడు. వదిలేండి. ఎస్ ఎస్ ఆ దరిద్ర భాష కూడా వినలేం మనం. అటువంటి మాటలతో అటువంటి కల్చర్ తో ఈ రోజు రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది వాళ్ళండి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చిన్న చెడ్డ మాట మాట్లాడింది చూపించమనండి. కరెక్ట్. ఒక్క చిన్న చెడ్డ మాట. వాళ్ళు ఈ కల్చర్ ని ఈ కొత్త సాంప్రదాయానికి తెరలేపిందే వాళ్ళండి. ఇప్పుడు నేను 2014 నుంచి 19 మధ్యలో ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు కూడా ఇంత లేదు. నారా లోకేష్ వచ్చిన తర్వాత ఈ కొత్త కల్చర్ కి ఇప్పుడు బయటకు వచ్చేసి గొప్పగా జబ్బలు తెచ్చుకుంటూ చెప్తున్నాడండి, నేను కక్ష తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు 10 దెబ్బలు కొడితే అవతల ఒక దెబ్బ కొట్టలేడా? కరెక్ట్. అదే జరుగుతుందండి. ఇప్పుడు నేను చెప్పేది సమాజ హితం కోరే వారిగా మేము చెప్పేది ఏంటంటే నారా లోకేష్ నువ్వు ఆ పద్ధతి మార్చుకో. నువ్వు చేస్తున్నది చాలా డేంజరస్ వ్యవహారం. ఒక మంత్రి స్థాయిలో ఉండి నువ్వు సమాజంలో చెడుని నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు, అది మంచిది కాదన్నదే మా పాయింట్ అండి. ఇప్పుడు ఆ పిల్లగాడు ఎవడు, ఆ పిల్లగాడు తెలుగుదేశమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ ప్లకార్డు ఎక్కడికి పోయి కొట్టించాడు, దాని ఖరీదంత, దానికి ఏమేం కలర్లు అనేది ఇది అసలు అర్థరహితం అండి. అసలు ఆ డిస్కషనే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏమి దొరక్క చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ ఇప్పుడు దాన్ని ఏదో పెద్దదిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు భయపడేది బాధపడేది కూడా వేరుందండి. ఎందుకురా బాబు ఆంక్షలు పెట్టాము, అనవసరంగా సెల్ఫ్ గోల్ వేస్తున్నాం అన్నది వాళ్ళ బాధ అండి. అది మెయిన్ పాయింట్.